హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రొయ్యల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఒక మూకిడి తీసుకోవాలి, అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు ఆయిల్లో మగ్గనివ్వాలి. కొంచెం మగ్గాక రొయ్యలు యాడ్ చేసుకోవాలి. ఆ రొయ్యలు మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత ప్లేట్ పెట్టుకోవాలి. రొయ్యల్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గబెట్టుకోవాలండి. మగ్గిన తర్వాత దీంట్లో కొన్ని యాడ్ చేసుకోవాలి. మగ్గే వరకు ఉంచుకోవాలండి. అలాగే లేకపోతే పచ్చివాసన వస్తుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం వేస్తే వాటర్ అంతా ఇంకిపోయాక కొంచెం ఆయిల్ కనపడేటప్పుడు చూసుకోవాలి, చూసుకుంటూ ఉండాలి, లేకపోతే చేదు వస్తుందండి. కొంచెం నీరంతా ఇంకిపోయి దగ్గరకు వచ్చేటప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల అల్లం, తగినంత ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇది పచ్చివాసన అంతా పోయిన తర్వాత అంటే మనకు అర్థమవుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా పచ్చివాసన పోయాక ఇందులో మళ్ళీ పులుసు కలుపుకోవాలండి. చింతపండు పులుసు మనకు తగినంత కలుపుకోవాలి. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేనైతే మాకు తగినంత, అంటే గ్రేవీ కోసం కూడా కొంచెం ఎక్కువ కలుపుతాను. పులుసుకు తగ్గట్టు ఉప్పు, కారం యాడ్ చేసుకుంటాను నేను. ఇలా పులుసు యాడ్ చేసేసి అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ పులుసు అంతా మగ్గే వరకు ఉడకబెట్టుకోవాలండి. ఆ పులుసు మగ్గిందని మనకు తెలియాలంటే ఆయిల్ పైకి వస్తుంది, అంటే చిటపట ఉంటుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఉడికింది ఉడకంది చూడంగానే. చూడండి అలా వస్తుంది. అప్పుడు కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి రొయ్యల పులుసు. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ అండి.